హలో నమస్తే, నేను మీ కాజు. వెల్కమ్ బ్యాక్ టు itsmyrajadhani. ఈరోజు మనం కుస్కా పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ కుస్కా పౌడర్ని మనం కుస్కా చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, బగారా రైస్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, పలావ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, అండ్ కొంతమంది బిర్యానీలో కూడా యూజ్ చేస్తారండి. ఇది చాలా బాగుంటుంది. దీనికి ఏమేమి కావాలో మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ నేను ఎక్కువ పౌడర్ చేసి స్టోర్ చేసుకోవడానికి చేస్తున్నాను. సో దాన్ని బట్టి మీరు కూడా ఈ విధంగా చేసి స్టోర్ చేసుకోండి. సో ఇప్పుడు ప్రపోర్షన్స్ చెప్తాను, బాగా నోట్ చేసుకోండి. ఇప్పుడు 9 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొరియాండర్ సీడ్స్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 ఇంత కొరియాండర్ సీడ్స్ తీసుకోవాలి. వచ్చేసి మనం ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. దీన్ని తొడిమలు తీసి వేయించాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 12 కార్డమం తీసుకోవాలి. కార్డమం మీన్స్ ఇలాచి 12 తీసుకోవాలి. తర్వాత 15 లవంగాలు క్లోవ్స్ 15 తీసుకోవాలి. తర్వాత సినమిన్ తీసుకోవాలి, సినమిన్ స్టిక్స్, ఇవి చెక్క అంటారు దీన్ని. ఈ చెక్క తీసుకోవాలి 2 పెద్దవి. వచ్చేసి ఒక 6 స్టార్ పువ్వులు తీసుకోవాలి. దీన్ని అనాస పువ్వు అని కూడా అంటారు. ఇవి ఒక 6 తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫెనల్ సీడ్స్ 1.5 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఫెనల్ సీడ్స్ అంటే సోంపు అండి. 1.5 తీసుకుందాము. ఈ సోంపు వేయడం వల్ల మనకి మంచిగా డైజెషన్ అవుతుంది, మంచి స్మెల్ కూడా వస్తుందండి. 1.5 స్పూన్ తీసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ క్యూమిన్ సీడ్స్ మీన్స్ జీలకర్ర, ఇవి 1.5 స్పూన్ తీసుకోవాలి. తర్వాత పెప్పర్, బ్లాక్ పెప్పర్, దీన్ని వచ్చేసి మిరియాలు అంటాము. సో ఈ మిరియాలని 1.5 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఈ పెప్పర్ కొంచెం ఘాటుగా ఉంటుంది కదండి, ఇది కూడా చాలా మంచిది. సో ఇవన్నిటిని ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా డ్రై రోస్ట్ చేసుకుందాము. ఒకసారి చూద్దాం. ఇవి ధనియాలు, దీన్ని ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుందాము. ఫస్ట్ ధనియాలను డ్రై రోస్ట్ చేసుకుందాం. మరి ఎక్కువ మాడగొట్టుకోకండి, కొంచెం రోస్ట్ చేసుకోవాలి, కొంచెం కలర్ వచ్చేలాగా. అండ్ మీకు అప్పుడే అర్థం అవుతుంది, ఇది వేగేటప్పుడు స్మెల్ వస్తుంది అనమాట, మంచి అరోమా వస్తుంది. చూడండి, ఈ కలర్ రావాలి, మీకు అప్పుడే అర్థమవుతుంది, మంచి స్మెల్ వస్తుంది. సో మళ్ళీ ఎక్కువ మాడగొట్టుకోకుండా ఇది ఇలా అయితే చాలండి. తీసి మళ్ళీ ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఈ రెడ్ చిల్లీస్ ఉన్నాయి కదా, దీన్ని కొంచెం కొంచెం రోస్ట్ చేసుకుందాము. అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఒక్కసారిగా డ్రై రోస్ట్ చేసుకుందాం ప్యాన్లోకి వేసుకొని. ఇది కూడా అంతేనండి, మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు మీకు ఇవి వేగిపోయినట్లు. ఎక్కువసేపు వేగనివ్వకండి, ఎక్కువ మాడిపోకుండా వేగనివ్వకుండా మంచిగా మంచి స్మెల్ వచ్చేలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేడి చేసుకోండి. మీకు లేదా కలర్ ఏం చేంజ్ కానవసరం లేదు అంటే కొంచెం వేడిగా చేసుకోండి. ఇవన్నీ రోస్ట్ అయిన తర్వాత కొంచెం సేపు చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం. ఇలా మంచి స్మెల్ వస్తుంది, మంచిగా రోస్ట్ అయినాయి. దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. మంచి స్మెల్, మంచి అరోమా వస్తుందండి, చాలా మంచి వాసన వస్తుంది, ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఈ స్మెల్ వచ్చేసి బయటికి కూడా స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు మనం కుష్కా చేసుకున్నా, పలావ్ చేసుకున్నా మనం దీన్ని వాడుకోవచ్చు. మీకు కనుక ఓపిక ఉంటే అప్పటికప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు నేను 9 ప్రపోర్షన్స్ చెప్పాను కదా, లైక్ 9 ధనియాల పొడి, 9 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి, అండ్ 12 ఇవి వచ్చేసి ఇలాచి, ఇలా చెప్పాను కదా. మీరు దాన్ని ఇంగ్రీడియంట్స్ని ఆ ప్రపోర్షన్స్లో కొంచెం తగ్గించుకొని చేసుకుని అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. అట్లయితే ఇంకా మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది.
ఇది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. కుష్కా ఒకసారి ట్రై చేసి ఎవరో ట్రై చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అంతవరకు బాయ్.